మనందరిని ప్రేమించి మన జీవితంలో ఒక శ్రేష్టమైన దినాన్ని దయచేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ధ్యానించే ముందు వాక్యం చదువుకుందాం. అది కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 9వ వచనం నుంచి 12, 1వ అధ్యాయము 9 నుంచి. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కారంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుని వలనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహమాశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడి వలనియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలువారు అవుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుణ్ణి బతిమాలుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. కృపగల తండ్రి, జయగల దేవ, సరస్వతి మంత్ర స్తుతి పాత్ర స్తోత్రాలట నీ పరిశుద్ధ నామానికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదో తండ్రి, ఈ చిన్న మందగా కూడి తండ్రి నీ సన్నిధికి వచ్చి నాయనా నేను ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మాకిచ్చిన ఆసక్తిని బట్టి నీ కృపను బట్టి స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీ ఆధీనపరచుకోండి. మా హృదయాల్లో మా మనసులను మీ స్వాధీనపరచుకొని మీరు మాట్లాడే ప్రతి మాట మేము ఆలోచిస్తూ పరిశీలిస్తూ పరిశోధిస్తూ అది మా జీవితాలకు అన్వయించుకొని మా స్థితిని మార్చుకొని మా ప్రభువు రాకడకు మేము సిద్ధపట్టుకు కృప చెప్పండి. వినుచున్న ప్రతి బిడ్డను మీ ఆధీనపరచుకోండి. ఈ వాక్యం బోధించే నాకు కావలసిన కృపను అనుగ్రహించండి. ధైర్యాన్ని, జ్ఞానాన్ని, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి నీ బిడ్డలకు అందరికీ అర్థమైన రీతిలో బోధించుటకు కృప చెప్పమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, గడిచిన వారంలో మనం ఒక మంచి పాఠాన్ని విన్నాం. ఏమన్నామంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి పరిచయం చేశాడని, ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులు 12 మంది ఈ భూమి మీద ప్రభు యొక్క సువార్తను ప్రకటించారని, వారు ప్రకటించిన మొదటి శతాబ్దంలో ఆ సువార్తను నమ్మి మరి ఎన్నో వారందరూ కూడా లోకంలో ఆయా రీతులుగా ఆయా ప్రాంతాలు ప్రకటించారని, మరి క్రైస్తవులుగా ఉన్నవారు మనం కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించాలని పోయిన వారం ఆలోచన చేసాం, నేర్చుకున్నాం. అయితే ఈరోజు మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. వాస్తవంగా ఉపమానము లేదా ఏదైనా స్టోరీయో లేదా ఇంకేదైనా చెప్తే ఆనందంగా వినాలనిపిస్తుంది. ఈరోజు నేను ఎన్నుకున్న సబ్జెక్టు కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదేమైనా కూడా దేవుని మాటలు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ కొలసీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడు. ఈ కొలసీ ఎక్కడ ఉంటుందంటే చిన్న ఆసియా అని ఆ ప్రాంతంలో ఒక చిన్న పట్టణం. ఆ కొలసీ ఇప్పుడు జియోగ్రఫీలో కనిపించదు, అది శిథిలావస్థలో ఉంది. ఈ పత్రిక ఎప్పుడు రాశాడంటే పౌలు రోమా సరసాల్లో ఉంటూ ఈ పత్రిక రాశాడు. ఈ సరసాల్లో ఎన్ని పత్రికలు రాశాడు? సరసాలు ఉంటూ ఎన్ని సరసాల పత్రికలు అంటారు? 4. అది మొదటిసారి సరసాలు ఉన్నప్పుడు 4 పత్రికలు, రెండవసారి కూడా సరసాలు ఉన్నాడు, అది మరొక పత్రిక రాశాడు. 5 పత్రికలు రాశాడు. 4 పత్రికలు ఏంటంటే ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, ఫిలెమోను. ఇవి చరపత్రికలు అంటారు. రెండవసారి మళ్ళా చరికెళ్ళినప్పుడు తిమోతిని బలపరుస్తూ 2వ పత్రిక రాస్తాడు. ఇవి చరపత్రికలు. అయితే ఈ పత్రిక రాసేదానికి ఆయనైతే ఆ ప్రాంతానికి వెళ్ళలేదంట, కొలసీ ప్రాంతానికి వెళ్ళలేదంట, కొలసీ సంఘర్షణ చూడలేదంట. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం.
కొరకును ఉమ్, రీతిగా వారి కొరకును ఉమ్, శరీరీతిగా నా ముఖమును కొరకును అందరి కొరకును ఉమ్, నేను ఎంతగా పోరాడుతున్నాను ఉమ్. మీరు తెలుసుకొని కోరుతున్నాను. చూడండి చాలన్నా ఇక్కడ నేను మీ ముఖం చూడలే, మీరు నా ముఖం చూడలే, అయినా మీరు మీ పరిస్థితి నేను తెలుసుకొని మీ కొరకు నేను పోరాడుతున్నాను అంటున్నాడు. అది ఎలా తెలుసుకున్నాడు? వారి విషయం తెలియకుండానే ఎలా అంటే ఎఫెఫ్రా అని ఈ కొలసీలో పనిచేస్తున్న సువార్తికుడు సువార్త పరిస్థితి నిమిత్తం ఆయన కూడా సరసాల్లో బంధించబడినప్పుడు వారిద్దరూ పౌలు ఎఫెఫ్రా ఆ సరసాల్లో కలిసి దేవుని వాక్యం చర్చించుకున్నప్పుడు ఆ యొక్క స్థానిక సంఘాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన తెలుసుకున్న సంగతులను పౌలు ఈ పత్రికలు రాస్తున్నాడు. ఎఫెఫ్రాని సువార్తికం ద్వారా పౌలు వినిన సంగతులను అది ఈ కొలసీ పత్రిక రాశాడు. అయితే ఈ పత్రిక మరి ఎఫెఫ్రా దగ్గర పంపిలా, ఎవరి దగ్గర పంపించాడంటే తుకీకు దగ్గర పంపించాడు. మీరు చూడండి, అదే పత్రిక కొలసీ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకులను నా తోటి దాసుడైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. చాలా నాయక్ అదే విషయము ఎఫెసీ పత్రిక 6:21 కూడా ఉంది. ఈ పత్రిక ఎవరిచ్చారండి కొలసీ సంఘానికి? తుకీకు దగ్గర అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరు అక్కడ ఉన్నారంటే ఎఫెఫ్రా అయితే సరసల్లో పౌలుతో ఉన్నాడు. అక్కడ ఎవరు పరిచయం చేస్తున్నాడంటే కొలసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చెప్తాడు. ఇప్పుడు ఎవరున్నారంటే అర్కిప్పు అని దేవుని పరిచారకుడు ఉన్నాడు. ఈ పత్రిక పౌలు రాశాడు. అయితే తను ఆ ప్రాంతాన్ని చూడలేదు, ఆ సంఘస్థులతో ముఖాముఖి మాట్లాడలేదు. ఎలా ఈ విషయం రాశాడంటే ఎఫెఫ్రాని మరి తోటి పరిచారకుడైన దేవుని నిమిత్తం ఖైదీ అయిన ఎఫెఫ్రా ద్వారా ఇని పౌలు ఈ పత్రిక రాసి తుకీకు ద్వారా మరి కొలసీకి పంపించాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచించబోయే విషయం ఏంటంటే చూడండి 9వ వచనం, కొలసీ రాసిన మొదటి పత్రిక 9వ వచనం. అందుచేత అంటే కాబట్టి అంటే ఏదో జరిగింది. అందుచేత అంటే ఏదో ఉంది, ఇంతకుముందు జరిగి ఉన్నది. అంటే ఏం జరిగింది? ఈ 3 నుంచి 8 వచనాలు చదివితే ఏం జరిగిందో దాన్ని బట్టి ఈయన ఏం చేశాడో చూద్దాం. 3వ వచనం చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మీ ఎద్దుకు వచ్చిన సువార్త సత్యమును గుర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకం ఫలించుచు వ్యాపించుతున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యము గ్రహించిన నాటి నుండి మీలో సహితం ఫలించుచు వ్యాపించున్నది. ఎఫెఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. అయితే మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఇక్కడ నాకు ఎఫెఫ్రాని నా తోటి ఖైదీ అయిన పరిచారకుడైన ఎఫెఫ్రా ఈ స్థానిక సంఘాల గురించి తెలియజేశాడు. ఆ స్థానిక సంఘం ఎలా ఉందంటే చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. వాళ్ళు పరలోకంపై నిరీక్షణ కలిగి ఉన్నారు, వారు పరిశుద్ధులపైన ప్రేమ కలిగి ఉన్నారు, వారి విశ్వాసం గొప్పది. ఈ విషయాన్ని నేను ఎఫెఫ్రా ద్వారా విన్నాను, మేమిద్దరం కలిసి ఆలోచన చేశాము, మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తే ఈ స్థానిక సంఘం చాలా గొప్పగా ఉంది అంటే మంచి స్టేట్మెంటు ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఈరోజు ఉద్యోగ స్థానిక సంఘాన్ని ఎవరైనా బయట చెప్పుకోవాలంటే ఇలా చెప్పగలరా? వారు చెప్తారండి, వారు చేయరు. వారు ఆతిథ్యం ఇస్తారండి, ఆతిథ్యం ప్రేమ లేదండి. వారు ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ క్రియరూపంలో లేదండి. అయితే ఇక్కడ పౌలు ఇస్తున్నాడు ఎఫెఫ్రా ద్వారా విన్న ఆ విషయాలను బట్టి
ఆ యొక్క స్థానిక సంఘం ఎలా ఉందంటే విశ్వాసంలో బాగుందంట, పరిశుద్ధుల ప్రేమ బాగా ఉందంట. వాళ్ళ యొక్క నిరీక్షణ ఏంటంటే పరలోకము. ఆ పరలోక పట్టణమే మాకు స్వాస్థమని వారు నిరీక్షణ కలిగి ఉన్నారని గొప్ప స్టేట్మెంట్ ఉంది. అయితే నేడు విద్యానగర్ స్థానిక సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎలా ఉందో మనం పరిశీలించుకుందాం. అయితే ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఏంటంటే కొలసీల వారిని గురించి పౌలు చేసిన ప్రార్థన. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఇంట్రడక్షన్, పరిచయం. ఇప్పుడు మనం ఆలోచన చేయబోయే పాఠం ఏంటంటే కొలసీల వారిని గురించి పౌలు చేసిన ప్రార్థన. ఏం చేశాడు? ఎఫెఫ్రా ద్వారా కొలసీల గురించి తెలుసుకున్నాడు. అయితే తెలుసుకున్న విషయాన్ని చాలా గొప్పగా చెప్తున్నాడు. వారు నిరీక్షణ ఆ పరలోకం పైన వారికి ఆ స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. వారి విశ్వాసం ఎలాగుందంటే భలే గొప్పగా ఉంది. వారి ప్రేమ ఎలా ఉందంటే పరిశుద్ధులు అందరి ఇలా బాగా ప్రేమించగలుగుతున్నారు అని తెలుసుకుని వారి నిమిత్తం మేము కూడా పోరాడుతున్నానని పౌలు చెప్తూ ఆ యొక్క స్థానిక సంఘాన్ని గురించి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. మొదటి విషయము 9వ వచనం. అందుచేత ఈ సంగతి లేని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం గలవారు. ఆయన పాయింట్ చదువుకున్నాం. ఇక్కడ మొదటి విషయం చెప్తాడు, సంపూర్ణ జ్ఞానం గలవారై ఉండాలని. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంది. అంటే కంటిన్యూగా లాస్ట్లో ఉంది, అవును అనే ఆ పదాలు వాడతాడు. మనం ఇప్పుడేమో ఆలోచించాలంటే సంపూర్ణ జ్ఞానం గలవారై ఉండాలి. సంపూర్ణ జ్ఞానం కలిగిన వారై ఉండారు. ఇక్కడ సంపూర్ణం మరి పూర్ణం అనే ఈ యొక్క కొలసీ పత్రికలో రాయబడింది. సంపూర్ణ జ్ఞానం కలిగిన వారే ఉండాలంట, వారు ఉండాలంట. సంపూర్ణ జ్ఞానం అంటే ఏంది? దేవుని యొక్క ఈ యొక్క గ్రంథం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండడం. ఆ అవగాహన లేకపోతే ఏం జరుగుతుంది? భిన్న బోధలు వస్తాయి, అనేక రకాల ఆరాధనలు వస్తాయి. దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలో తెలియకుండా రకరకాలుగా ఉంటాయి. అంటే పూర్తిగా ఈ గ్రంథం పైన అవగాహన ఉండాలి, ఈ గ్రంథం పైన పట్టుండాలి. ఈ గ్రంథం చెప్పడం వేరు, ఎరగడం వేరు. ఈ గ్రంథం చెప్పడం వేరు, ఎరగడం వేరు. అంటే ఎవరైనా చెప్తారు, అయితే ఎరగడం ఎలా అని అంటే దేవుడు అబద్ధం ఆడనేడు, దేవుడు అబద్ధం చెప్పడు. అయితే నేను కూడా చెప్పకుండా ఉండాలి, అది ఎరిగినవాడు. ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే చిలక పలుకుతుంది. ఏం పలుకుతుంది? తన చేతుల్లో దాన్ని ఆడిచ్చే ఆయన ఏం చేస్తాడంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు అంటాడు. ఆ చిలక ఏం చెప్తుందంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. అది ప్రేమించగలదా? ప్రేమించలేదు. అది చెప్తుంది కానీ చేయదు. అయితే క్రైస్తవుడు ఎలా ఉండాలంటున్నాడు అంటే దేవుడు మీరు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలని అన్నాడు. అయితే ప్రతి విషయంలో మనం ఈ గ్రంథంలోని దేవుణ్ణి ఎరిగిన వారై దేవుడు ఏం చెప్తున్నాడో అది మన అనుభవపూర్వకంగా అది ఎరిగి ముందుకు సాగాలని వారి నిమిత్తం పౌలు ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థిస్తున్నాడు. మరి రెండో విషయం అక్కడ ఆత్మ సంబంధమైన వివేకం గలవారును. ఆత్మ సంబంధమైన వివేకం. అయితే భౌతిక సంబంధమైన వివేకం ఏంది? రెండో విషయము ఆత్మ సంబంధమైన వివేకం గలవారు. మొదట సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు ఉండాలని, రెండు ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారు. ఆత్మ సంబంధం వివేకం ముందు భౌతిక సంబంధం వివేకం ఏది? ఇప్పుడు భౌతిక సంబంధమైన వివేకం పెడితే లాభ నష్టాలు వస్తాయి ఒక జ్ఞానం ఒక పని చేస్తే. అయితే ఆత్మ సంబంధమైన జ్ఞానం అని అంటే చూడండి, దానియేలు ఉన్నాడు. దానియేలు గారు బానిసగా బబులోను చెరకు వెళ్ళాడు. ఆ బబులోను చెరకు వెళ్ళిన బానిస రాజు యొక్క ఆస్థానంలో దానియేలుకి రాజు ఏదైతే భోంచేస్తాడో
రాజు ఏదైతే పానం చేస్తాడో ఆ భోజనాన్ని ఆ బానిసైన దానియాలకి ఇవ్వమంటే ఆ దానియాలు ఆత్మ సంబంధం వివేకం కలిగి అపవిత్రమైన భోజనం నేను తీసుకోను. ఇది ఆత్మ సంబంధమైన వివేకం. మరి యోసేపు అన్నాడు, యోసేపు మరి పోతీఫర్ యొక్క భార్య తను ఏ రీతిగా ప్రలోభ పెట్టినా ఆత్మ సంబంధమైన జ్ఞానంతో దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఆ పొరపాటు చేయనని ఆ ఊరి నుండి బయటపోయాడు. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి 23 చదువుకుంటే యేసు ప్రభు మొదటగా తన శిష్యులు పిలిచి ఏం చెప్తున్నాడంటే, కొద్ది రోజుల్లో నన్ను సిలువేయబడతాను, సిలువేసిన తర్వాత 3వ రోజు నేను మరలా తిరిగి లేస్తాను, అయితే ఆ సిలువ పైన నేను శ్రమలు పడాల్సి వస్తుంది అని యేసు ప్రభు చెప్తుంటే పేతురు ఆయన చేయబట్టుకుని, ప్రభువా ఇది ఎన్నటికీ కాకూడదు అంటున్నాడు. అయితే మనమైతే ఏమంటాం? వెంటనే జోరుకొని నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నా ప్రియమైన శిష్యుడివి అని పేతురుని హత్తుకుంటాం. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, సాతానా నా వెనక్కి పో అన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. భౌతిక సంబంధమైన జ్ఞానంతో ఏం చేస్తానంటే లాభ నష్టాలు సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన జ్ఞానం గల వారే ఉండాలని. ఆలోచించుస్తున్నారండి. రెండో విషయము ఆత్మ సంబంధమైన జ్ఞానం గలవారిగా ఉండాలని. మరి మూడో విషయము అదే విషయాన్ని ఇంకొక విషయం చెప్తాను. ఆత్మ సంబంధమైన జ్ఞానం గురించి ఈరోజు చాలామంది మోసపోతున్నారు జ్ఞానం లేక. పిల్లలైతే మోసపోతారు. ఇప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్ళాలంటే చిన్నపిల్లలంటే బిస్కెట్కో ఐస్ క్రీమ్కో వాళ్ళు ఇష్టపడతారు, వెళ్తారు. మనం మోసపోని చేయగలరండి? నన్ను మోసం చేయగలరా? చేయలేరు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 14వ అధ్యాయము 4వ అధ్యాయం 14వ వచనం. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయం చేత వంచనలతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటువంటి కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎదురగొట్టబడిన వారమై ఉండక. ఇక్కడ చెప్తున్నాడు మనుషుల యొక్క మాయోపాయంలో వంచనలో నువ్వు మాసిపోకూడదు. నువ్వు ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి. నువ్వేం చిన్నపిల్లడే కాదు, నీకు దేవుని జ్ఞానం ఉంది. దేవుని యొక్క ఆత్మ నీకు దేవుని ఇచ్చాడు. ఆత్మకి ఎలా ఉండాలంటే వివేకం కలిగి నువ్వు వంచనకు లోను కాకూడదు. దేవుడు అంటాడు పావురం వల్లే నిష్కపటును, పావు వల్లే వివేకం కలిగి ఉండాలంటాడు. పావు వల్లే వివేకమును, పావురం వల్లే నిష్కపటుడు. పావు ఎలాగైతే ఎంత జాగ్రత్తగా మనుషుల యొక్క నుంచి తప్పించుకుంటుందో అలాగే మనం కూడా తప్పించుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ఆలోచించండి. కొంతమంది జంతువుని వేటాడడానికి ఒక ఊరి పడతారు. ఎలా పడతారు వాళ్ళు? ఇప్పుడు అడవుల్లో ఉంటారు. మా జంతువులు పట్టాలంటే వాళ్ళు డైరెక్ట్గా ఉచ్చులేసో లేదా ఇంకోటి వేసో పట్టలేరు కొన్ని పెద్ద జంతువుల్ని. అయితే ఎలా పడతారంటే ఒక పెద్ద గుంటలో వేస్తారు. ఆ గుంట పైన ఇరిగిపోయే పుల్లలు పెడతారు. వాటిపైన మరలా ఎలాగైతే గడ్డి ఉంటుందో ఆ పక్కన అదే రీతిగా ఒక గడ్డిలాగా పక్కన పెరిగించి పిల్లలు తీసి దాన్ని కరిపించుంటారు. ఆ జంతువు అది తెలియక ఆ గుంటలో పడిపోతుంది. అయితే నేడు మనం ఎలాగ ఉంటాయంటే అలాంటి ఉరి ఉండే వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉంటారంటే ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే శ్రమ వచ్చింది వెంటనే వాళ్ళు సాతాను యొక్క పర్మిషన్తో మన బంధువులు వస్తారు మన ఇంటికి. మన బంధువులు భార్యో బిడ్డలో మన దగ్గర స్నేహితులు ఎవరో వచ్చి నీవు అలా వాళ్ళ వల్ల కదా ఇలా అయింది, వాళ్ళే కదా నేను ఇబ్బంది పెట్టిందని కొంచెం వాళ్ళ గురించి చెప్తే నువ్వేం చేస్తావంటే వారిపైన ఇంకా అదే పట్టుకొని విషచూపులు చూస్తావే కానీ వారు చెప్పింది వివేకంతో ఆలోచించేసి వాళ్ళు అలా చేస్తుంటారా, వాళ్ళు నాకు ఇలా హాని చేయాలని ఆలోచన చేస్తుంటారా అని ఆలోచించేవు. అయితే సాతాను ఏం చేస్తుందంటే ఎలాగైతే జంతువులు పడడానికి ఉరి ఒడ్డుతాడో
ఎలాగైతే వాళ్ళు గుంటలో తోయాలని జంతువుని ప్రయత్నం చేస్తాడో, ఈరోజు మనం కూడా ఆత్మ సంబంధం వివేకం లేకపోతే సాతాను యొక్క ఉరిలో పడడానికి బలైపోతాం. అందుకే పౌలు వారిని ఎలా ఉండాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన వివేకం గల వారిగా ఉండాలని పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి మూడో విషయం, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించేవారుగా ఉండాలి. ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి. ఆయన చిత్తాన్ని గ్రహించకపోతే నష్టపోతావు. ఆయన చిత్తం అంటే ఏంది? అసలు దేవుని చిత్తం ఏంది? దేవుని యొక్క ఉద్దేశం ఏంది? ఈ భూమి మీద మనందరూ కూడా దేవుని కుమారులు లాంటి స్వరూపం కలిగి ఉండాలని, అంతే కదా. రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29లో ఏముంది? దేవుని ప్రేమించే వారు కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి మేలు జరుగును. అయితే తన కుమారుడు అనేక సంగతులు జ్యేష్ఠుడగినట్లు ముందుగా నిర్ణయించాడంట. మనందరం కూడా దేవునికి చిత్తం ఏంటంటే ఆయన చిత్తాన్ని ఎరిగి నేను దేవుని కుమారుడిని, దేవునికి చిత్తం ప్రకారం నా జీవితం ఉండాలి, కానీ నా ఇష్ట ప్రకారం నా చిత్తాన్ని దేవుని చిత్తానికి అంటగట్టకూడదు. నాకు శ్రమ వచ్చినా అది దేవుని చిత్తమేమో, నాకు సంతోషం కలిగినా అది దేవుని చిత్తమేమో. ఉదాహరణ, యేసు ప్రభు సిలువుకి అప్పగించేటప్పుడు ఆ సిలువు మనుపైన ఎంత శ్రమ పడ్డాడు. ఆ శ్రమ పడుతూ ఆ శరీరం యొక్క బలహీనతో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అయినను నీ చిత్తమే నెరవేర్చుకో. అంత శ్రమలో కూడా నీ చిత్తం తెలుసుకున్నాను, ఆ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చినాను అన్నాడు. యోనా ఉన్నాడు. యోనాకి దేవుడు తన చిత్తం చెప్పాడు. యోనా, నువ్వు నినివేకి వెళ్ళు, నినివేకి వాడిని హెచ్చరిక చేయి, వారు మార్పు పొందుతారని దేవుని చిత్తం చెప్తే యోనా తన చిత్తం వెళ్ళుకున్నాడు. నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళాడు. దేవుని చిత్తం నినివేకి వెళ్ళమన్నాడు. యోనా తన చిత్తం ఏమనుకున్నా అంటే తర్షీష్కి వెళ్ళాడు. అయితే నీ చిత్తము దేవుని చిత్తం కాకూడదు. దేవుని చిత్తము ఏం చెప్తుందో అది చేయాలి. అందుకే ఇక్కడ పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారైతే స్థానిక సంఘం గొప్పగా ఉంది, విశ్వాసంలో బాగుంది, మరి ప్రేమలో బాగుంది, నిరీక్షణ పరలోకం పైన ఆశ కలిగి బ్రతుకుతున్నారు. వారిని గురించి పౌలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే వారు దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ రీతి జీవించాలని. మనము 4వ విషయం, ప్రతి సత్కారంలో సఫలగచ్చు. 4వ విషయం ఏంది? ప్రతి సత్కార్యాల్లో సఫలగలాలి. ఊరికే కార్యం చేయడం కాదు. అసలు సత్కార్యం అంటే ఏంది? ఔదార్యం. ఇతరుల పైన దయ కలిగి ఉండడం, ఇతరులను ప్రేమించడం. క్రైస్తవుడు ఎందుకు వచ్చాడండి? క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువు. క్రైస్తవుడికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎందుకు క్రైస్తవుడిగా సృష్టింపబడ్డాడు తెలుసా? సత్క్రియ చేయడానికి, ఔదార్య కార్యక్రమం చేయడానికి, మరి ఇతరులను ఇలాగా ప్రేమించడానికే క్రైస్తవుడు. అందుకే దేవుని పని ఉన్నావు, దేవుని చేసి సృష్టింపబడ్డావు. ఇక్కడ పౌలు వారి నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ప్రతి సత్కార్యంలో వారు సఫలగలాలి, వారు విజయములు అవ్వాలి. చూడండి, ప్రభువారు ఒకరోజు రాని ఉన్నాడు. అయితే ఆయన వస్తే తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో కుడి చేతి పక్క వారిని ఏమంటాడు? నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళారా, ఇదో మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకు వాళ్ళని అన్నాడు అని అంటే, ఈ భూమి మీద ఉన్న లేమిలో ఉన్న వారికి సహకరించారు. ఏం సహకరించారు? సహాయం చేశారు.
వారు ఆకలికుంటే వారికి భోజనం పెట్టారు, వారు రోగి ఉంటే వారిని పరామర్శించారు, వారు దిగంబరి అంటే తను కలిగిన 2 వస్త్రాల్లో ఒక వస్త్రాన్ని తీసుకుపోయి వారికి బట్టలు ఇచ్చారు. మరి వారి సరసాలలో నిరపరాధులై సరసాల వేయబడి వారిని చూడబోయారు. మరి ఎవరైతే బాధలు ఉన్నారో వారికి సహాయం చేశారో వారిని దేవుడు ప్రభువు చెప్తున్నాడు, వారి కొరకు పరలోకం సిద్ధపరచున్నది. ఇక్కడ పౌలు వీరు చేసే ప్రతి సత్కార్యం సఫలమవ్వాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం చేసే కార్యక్రమాలు, మనం సత్కారం చేయడానికి దేవుడు సృష్టించాడు, దేవుడు మనల్ని చేశాడు, దేవుడు ఆ పని మనల్ని చేయడానికి నిర్మాణం చేశాడని గ్రంథం చెప్తుంది. అయితే మనం సత్కారాలు చేస్తున్నామా? వ్యవసాయదారుడు ఉన్నాడు, దేవుడు ఎంత అద్భుత రీతిగా ప్రతి విషయాన్ని ముందుగానే గ్రంథంలో లెక్కింపబడ్డాడు. వ్యవసాయదారుడు వ్యవసాయ పంట వేసిన తర్వాత ఆ పంట కోతకు వచ్చినప్పుడు ఏం చేయాలి ఆయన అని అంటే, పేదవారి కొరకు విధవరాల కొరకు ఏం చేయాలి? వరలు అది పనికి వదిలేయాలి, కొంత పంట విడవాలి. ఇది దేవుని యొక్క నియమం వారికి. అంటే పేదవారి పట్ల నువ్వు సత్క్రియ చేయాలి. ఉద్యోగం ఇచ్చాడు ఎందుకు? కేవలం కానబక్సులు 10 రూపాయలు వేసో 100 రూపాయలు వేసో నీ సామర్థ్యం కూడా చేసి మరి నువ్వు ఔదార్య కార్యక్రమం చేస్తే అది దేవునికి చేయకుండా ఉంటే అది దేవునికి ఇష్టంలే. మరి వ్యాపారం ఇచ్చాడు, నా వ్యాపారంలో దేవుని పరిచయం కొరకు నేను సత్కారం చేసేవాడిగా ఉండాలి. నాకు వ్యవసాయం ఇచ్చాడు, నేను వ్యవసాయం ద్వారా దేవుని యొక్క సత్కారం చేసేవాడిగా ఉండాలి. అంతే తప్ప నీవు సత్కారాలు సఫలం కాకుండా ఉంటే వారికి ప్రయోజనం ఉండదు. దేవుడు సత్కారాలు చేయడానికే ఈ క్రైస్తవుడిగా సృష్టించాడు, ఈ క్రైస్తవుడిగా నాకు అవకాశం ఇచ్చాడు. అయితే సత్క్రియల్లో సఫలం కాకపోతే మనం పరిశీలించుకుందాం. ప్రేమ వాళ్ళరా, ఇక్కడ ప్రతి వారు వారి శక్తి కలిగది, వారి సామర్థ్యం కొలది ఇతరులకు ఔదార్య కార్యక్రమం చూపి దేవుని బిడ్డగా నేను క్రైస్తవుడిగా నా సత్క్రియల ద్వారా రూపించాలి. ఈరోజు లోకంలో అనేక మంది క్రైస్తవులు ఎందుకు కావట్లేదు అని అంటే, క్రైస్తవుడు అయినాడు మార్పు లేదు, క్రైస్తవుడు అయ్యాడు సత్కారం లేదు. ఆ రోజున స్థితే, ఆ రోజున జీవితమే, ఆ రోజున బ్రతికే మరలా బతుకుతున్నాడు. అందుకే లోకం క్రైస్తవులు అంటే చాలామంది అవమానపరుస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్రైస్తవుడు అయినందుకు, ఎందుకంటే సత్క్రియలు చేయడానికే. మరి 5వ విషయం, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. చాలు. ఇక్కడ దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. దేవుని విషయమైన జ్ఞానం విషయంలో అభివృద్ధి పొందాలి. జ్ఞానం అంటే వాక్యం, విశ్వాసం. ఎలాగుంది నీ విశ్వాసం? వారినైతే పౌలు చెప్తున్నాడు, వాళ్ళ నిమిత్తం పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నా కొరకు నీ కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవుని విషయమైన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందాలి. ఆ రోజు బాప్తిసం తీసుకున్న రోజు విశ్వాసం ఎలాగుందో నీ విశ్వాసం అలా ఉంది. నీ విశ్వాసం నుంచి పడిపోతున్నావు. మన గ్రాఫ్ పెరగాలే కానీ అది పడిపోకూడదు. గ్రాఫ్ నీ విశ్వాసం ఎక్కడి వరకు ఉండాలి? నీ నిరీక్షణ కలిగిన పరలోక పట్టణం చేరడానికి, ఆ పరలోక పట్టణాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి. కానీ వీరిని చూసో వారిని చూసో నీ విశ్వాసాన్ని బలహీనపరుచుకొని నువ్వు భక్తిహీనుడికై నేను ఇంకా గొప్ప కార్యం చేశాను, నీకన్నా గొప్ప విశ్వాసంలో ఉన్నాను, అయినా ఈరోజు ఈ మాదిరి ఉన్నానని అలా ఉండకూడదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా అంటే దేవుని యందు జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందాలి. ఎలాగా? దేవుని వాక్యం వినాలి. వినుడు ద్వారా నువ్వేంటంటే విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాసం దినదినం దేవునికి దగ్గరికి చేస్తుంది. అయితే నువ్వు వినకపోతే నీ విశ్వాసం బలపడదు. నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎదగలేవు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. నువ్వు దేవుని యొక్క జ్ఞానంలో దినదినం పెరగాలి. నీ వయసు పెరగచ్చు, నువ్వు విశ్వాసం పెరగట్లేదు. ప్రేమైన వాళ్ళరా, పౌలు అంత గొప్ప సంఘాన్ని గురించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే నీ యందు పరలోక పట్టణం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. వారు ఈ లోకంలో
తోటి పరిశుద్ధుల కొరకు వారు మంచి దాతృత కలిగి ప్రేమ చూపిస్తున్నారు, వారి విశ్వాసం గొప్పగా ఉంది. అలాంటి వారి కొరకు పౌలు ప్రార్థన చేస్తూ వారు దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. ఈరోజు మనం పరిశీలించుకుందాం, నా విశ్వాసం ఎలా ఉంది. మొదట్లో నేను ప్రారంభించిన దినాల్లో మరి ఎలా పెరుగుతుందో ఈరోజు అలాగే పెరుగుతుందా లేక తగ్గుతుందా, నేను మళ్ళా పడిపోతున్నానా? మరొక విషయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి కంటిన్యూ చేస్తుంది. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని. అక్కడ అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలంటే ఆషామాష అండి. అన్ని విషయాలంట, ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో. ఏం బ్రదర్ మళ్ళీ అట్లా చెప్తారు? నా కుటుంబాలను నేను సంతోషపెట్టలేకపోతున్నాను, దేవుని కుమారుడు యేసు ప్రభు నేను సంతోషపెట్టగలనా? సంతోషపెట్టగలవు నువ్వు అనుకుంటే. ఎలాగా? పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవిస్తే దేవుని సంతోషపెట్టినట్టు. భార్య భర్తకు లోబడితే దేవుని సంతోషపెట్టినట్టు. భర్త భార్యను కుటుంబాన్ని ప్రేమించి కుటుంబానికి మాదిరికరం చేస్తే అది ప్రేమించినట్టు కాదా? దేవుడు ప్రభువుని సంతోషపెట్టినట్టు కాదా? ఏమైనా చేయలేని కాదని చెప్పాడా? పిల్లలు తల్లిదండ్రులు లోపడాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, భార్య భర్తకు లోపడాలి, భర్త భార్యను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, కుటుంబానికి మాదిరికరంగా ఉండాలి. ఇలా ఉంటే ఏమవుతుంది? ప్రభు సంతోషపెడతాడు. అలా లేకుండా ప్రభు సంతోషపడ్డావు. ఇది పెద్ద కష్టం అండి. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించడం, తల్లిదండ్రులకు లోపడడం కష్టమా? కాదే. వాళ్ళకు లోపడితే వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని వాళ్ళు అనుగ్రహించి వాళ్ళకి ఇస్తారే. భర్త భార్యను ప్రేమిస్తే భార్య భర్తకు లోపడుతుంది, లోపడుతుంది. ఇలా ఉంటే అది ప్రభువుకి సంతోషము. అలా లేకపోతే ప్రభు బాధపడతాడు, దుఃఖపడతాడు. మరొక విషయం, చాలనా? ఇక్కడ మరి 7వ విషయం చెప్తున్నాడు, ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలంట. ఆయనకి తగినట్లు వారు నడుచుకునేటట్లు ప్రయత్నం చేయాలంట. ఆయనకంటే దేవునికి. ఇప్పుడు టీచర్ ఉన్నారు, టీచర్ పిల్లలు, టీచర్ ఆ గ్రామంలో ఒక ప్రత్యేకమైన వాడుగా గుర్తింపుగా ఉంటుంది. ఆ పిల్లలు ఆయనకు తగినట్లుగా నడవకపోతే ఆ టీచర్కి అవమానం జరుగుతుందా? ఆయనకు గంట వస్తుందా? అవమానం వస్తుంది. ఒక మిలిటరీ మ్యాన్ ఉన్నాడు. ఆ మిలిటరీ మ్యాన్ ఏం చేస్తాడంటే ఉదయం 4 గంటలకు లేచి తన కాలకృత్యాలు చేసుకుని ఆయన ఎక్సర్సైజ్ చేస్తాడు. గ్రామస్తులందరూ కూడా ఆయన్ని మోడల్గా తీసుకుంటారు. తన పిల్లలు 11 గంటల నిద్రలేస్తే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆయనకి తగినట్లు నడవాలంట. ఆయనకి తగినట్లు. ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ప్రొఫెసరు తనకు ఒక బజ్జీయో లేదా పకోడో తినాలనుకున్నాడు. ఆ ప్రొఫెసర్ వెంటనే వెళ్ళి ఆ పకోడో బండి కాడ నిలబడుకొని తింటాడండి. తనకు ఆ కోరుకున్న ఏం చేస్తాడు? వేరే మార్గాన్ని తెప్పించుకొని తన సాంబార్లు తింటాడే తప్ప ఆడపోయి తినడు. అది దేవుడు చెప్తున్నాడు ఆయనకి తగినట్లు మనం నడవాలి. ఆయన కుమారులైన మనం, ఆయన బిడ్డలైన మనం ఎలాగ నడవాలంటే ఆయనకి తగినట్లు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిందారహితుడు, ఆయన మాట చెప్పితే తప్పని వాడు, ఆయన ఎప్పుడు తప్పుడు, ఆయన అబద్ధం ఆడేవాడు. అలాంటి ఆయన బిడ్డలు నువ్వు నేను ఎలా ఉంటే ఆయనకి తగినట్లు మన జీవితం ఉండాలి. పౌరు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకు తగినట్లు నడిచేటట్లు వాడిని దీవించు. మరొక విషయం, చాలనా? మరి 8వ విషయం చెప్తున్నాడు ఆనందంతో కూడిన ఓర్పు, దీర్ఘశాంతం అంట. ఇవి 2 మనకు పడవు కదండి. ఆనందంతో కూడా అసలు ఓర్పే లేదంటే
ఆనందంతో ఓర్పు వస్తుందండి. అసలు ఓర్పు ఎప్పుడు ఉండాలా? ఎవరైనా మనపై నిందేసినప్పుడు, మనం శ్రమలో పడినప్పుడు, ఏదైనా మనం తిట్టినప్పుడు మనకు ఓర్పు ఉండాలి. ఇక పౌలు చెప్తున్నాడు, ఆనందంతో కూడిన ఓర్పు దీర్ఘశాంతం కలిగి ఉండాలంట. మనకు వాడు 1 అంటే 4 అంటామా, ఓర్చుకుంటామా? వాళ్ళైతే అలా ఉండాలని, వాళ్ళు అలా ఉంటున్నారని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు, మీరు కూడా ఆనందంతో కలిగిన ఓర్పును దీర్ఘశాంతం కలిగి ఉండండి. యోసేపు ఉన్నాడు. యోసేపు జీవితాన్ని చూసినప్పుడు యోసేపు తన అన్నలు ఏం చేశారు? మొదట ఒక పాడుపోయిన బావిలో తోసేశారు. వాళ్ళ మీద తీసుకున్నాడండి. మరి ఆడ నుంచి ఇస్మాయిల్కి అమ్మబడి మరి ఐగుప్తులో మరి పోతిఫర్ ద్వారా జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో మామూలు కేసు పెట్టడం వేరే, ఒక పెద్ద అధికారి కేసు పెట్టి మళ్ళీ జైల్లో వేయించడం, ఆయనకి సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన తీసుకొచ్చిన ఒక దోషికి ప్రత్యేక కోటింగ్ ఉంటుంది. అయితే ఆ కోటింగ్లో కూడా యోసేపు ఎవరినైనా దూషించాడా? ఎవరినైనా అవమానపరిచాడా? ఏదైనా తొందరపాటు మాటలు మాట్లాడా? మాట్లాడలా. తర్వాత నా సహోదరులు తనున్న ఐగుప్తుకు వస్తే వాళ్ళని ఏమన్నాడు? వాళ్ళని చూసి ఏమన్నాడు? మీ నిమిత్తం, ఈ కరువు నిమిత్తం దేవుడు మీకన్నా ముందు నన్ను ఈ ప్రాంతానికి పంపించాడని ఆనందంగా అన్నాడా? ఓర్పు లేకుండా ఆ రోజు నన్ను గుంటలో దోసేశారు, మరి మీ వల్ల నేను జైల్లో అనుభవించాను, ఇవేవి అనలా. ఓర్చుకుని దీర్ఘశాంతంతో ఉంటూ మరలా తను ఇబ్బంది పెట్టిన వాడిని వీళ్ళు కూడా ఏం చేశాడు? మీ కొరకే నన్ను దేవుడు ముందుగా పంపించాడు, మీ కొరకు దాన్ని శ్రద్ధపరచడానికి, ఈ కరువు నుంచి మిమ్మల్ని కాపాడడానికి దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి నడిపించాడు అన్నాడు తప్ప, అది దేవుడు చెప్తున్నాడు ఆనందంతో కూడిన ఓర్పు. ప్రేమను వాళ్ళరా ఆలోచించేయండి. ఇక్కడ మళ్ళా మరొక విషయం ఆలోచించేద్దాం. 9వ విషయం, సంపూర్ణ బలంతో మీరు బలపరచబడాలి. సంపూర్ణ బలంతో మీరు బలపరచబడాలి. ఇది ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు బలపరచబడతావు. పేతురు రాసిన పత్రిక చెప్తాడు కదా, వాక్యమైన పాల వలన మీరు బలవంతులేయండి. అవి ఏం చేస్తావంటే మీకు పరిపూర్ణ పోషణిస్తాయి. అవి నువ్వు బలపడడానికి, నువ్వు స్థిరపడడానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఆ యొక్క వాక్యం నిన్నేం చేస్తుంటే బలపరుస్తుంది. ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించకపోతే నువ్వు బలపడలేవు. పౌలు గారు మరొక దగ్గర తిమోతికి చెప్తాడు, క్రీస్తు యేసునందున బలం ఆ యొక్క వాక్యం చేత బలవంతుడు కమ్ము. ఈరోజు పౌలు కొలసల కొరకు ప్రార్థన చేస్తూ మీరు సంపూర్ణ బలంతో బలవంతులై ఉండండి. మీరు అసంపూర్ణమైన బలంతో ఉండకూడదు. మీరు సంపూర్ణ బలంతో, దేవుని యొక్క గ్రంథం ప్రతి పాయింట్ మీ జీవితానికి అవసరం ప్రతిదీ ఉంది. దాన్ని అర్థం చేసుకుని, దాన్ని చదువుకొని, దాన్ని ధ్యానించి నువ్వు బలపడు. మరి చివరిగా చెప్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉండాలి. అక్కడ చదువుదాం. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంతో పాల్వారి అవుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవాలని దేవుణ్ణి బతిమాలుచున్నాను. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో, పరిశుద్ధులు ఎక్కడున్నారండి? స్వాస్థ్యం ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. ఎవరైతే క్రీస్తు చేసినందుకు వస్తారో వారి కొరకు పరలోకంలో శ్వాస దేవుడు ఇవ్వడానికి దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళకి పరలోకంలో శ్వాసం ఇచ్చాడు. అందుని బట్టి ఏమన్నంటే మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించండి. దేవుడు మీకు పరలోకం అనుగ్రహిస్తున్నాడు. తేజవాసులు పరిశుద్ధులతో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూర్చొని అవకాశం మీకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మీరేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇలా ఎవరైనా కృతజ్ఞతాస్తుల గురించి ఆలోచన చేస్తారా? లోకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 చదువుకుంటే 10 మంది కుష్ఠరోగులను యేసు ప్రభు స్వస్థపరిస్తే ఎంతమంది వచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లించారు?
ఒక అన్యుడు ఆయన మాత్రమే యేసు ప్రభుకు తిరిగి వచ్చే కృతజ్ఞత చెప్పాడు. అది యేసు ప్రభు అంతటితో వదిలేశాడా? వదలలేదు. మిగిలిన 9 అక్కడ. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనందరం కూడా క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటంటే పరలోక శాస్త్రం. మనందరం కూడా ఒకరోజు దేవుడు పరలోక శాస్త్రం ఇవ్వబోతున్నాడు. దాన్ని బట్టి వారు కృతజ్ఞత తెలిచారు. మనం కూడా ఏం చేయాలంటే, నాయన నా కొరకు పరలోకాన్ని ముందుగానే సిద్ధపరిచిన నా తండ్రి, నీకు నేను కృతజ్ఞత చేస్తున్నాను. పౌలు కొలసలోని సంఘానికి, కొలస యొక్క సంఘాన స్థితిని బట్టి ఎలాగా వారి కొరకు ప్రార్థన చేశాడో మనందరం కూడా ఆలోచించేస్తాం. ఈరోజు మన స్థానిక సంఘం, మనం ఉన్న స్థానిక సంఘం అలా ఉండాలని విశ్వాసంలోనూ, మరి ప్రేమలోనూ, నిరీక్షణలోనూ ఎలాగైతే కొలసీ సంఘం ఉండిందో ఈరోజు మనం కూడా అలా ఉంటే, మనం కూడా ఆత్మీయంగా ఇలా బలపడాలని దేవుడు కోరుచున్నాడు. మనందరూ కూడా నా దగ్గరికి వస్తారు, మరి అనేక సహోదరుల దగ్గరికి వస్తారు, మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. ఏం చెప్తారు వాళ్ళు? నా కాళ్ళకు ముళ్ళుకొచ్చుకున్నది, నా శరీరం బలహీన ఉంది, నాకు తలనొప్పి, ఇవి. అయితే ఇట్లా ఎక్కడైనా కూడా ఈ శరీరాన్ని గురించి ఆలోచన చేశారా? ఈ శరీరాన్ని గురించి ప్రార్థన చేశాడా పౌలు? లేదు. ఆత్మ గురించి, ఆత్మీయ స్థితిని గురించి పౌలు ప్రార్థన చేశాడు. దేవుని యొక్క స్వరూపం ఏదండి? దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు మనం కలుగజేసినప్పుడు తన పోలుకు చొప్పున తన స్వరూపంలో మనం కలుగజేశాడు. ఆ స్వరూపంనే దేవుడు చూశాడు. కానీ ఈ బాహ్యమైన శరీరం గురించి కొద్దిలో ఉండి కొద్దిలో కనబడి అంతలో మాయమైపోయి ఈ శరీరాన్ని గురించి ఎక్కడ కూడా దేవుడు అంత ప్రాధాన్యత ఇవ్వాల. అందుకే పౌలు ఎక్కడ కూడా దేహదారిద్ర్యాన్ని గురించి, శరీరాన్ని గురించి ఎక్కడ కూడా ఇన్ని పాయింట్లు 10 పాయింట్లు చెప్తే ఒక్కడు కూడా ఈ శరీరం బాగు చేయి, ఈ శరీరం స్వస్థపరచు, ఈ శరీరం బలపరచడం లేదు. నువ్వు ఆంతరిక పురుషుడు ఎలా ఉండాలో వాడు సంపూర్ణంగా ఉండాలి, దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలి, దేవుని యొక్క విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, వాని యొక్క స్థితి దేవుని అనుసరించి ఆయన కుమారుడిగా నడవాలి. ఇలా చెప్పి వారి కొరకు ప్రార్థన చేశాడు తప్ప ఈ బాహ్యమైన పురుషుని కొరకు, ఈ దేహాన్ని కొరకు ఆయన ఎక్కడ ప్రార్థన చేయాలి. అలాగా ఈ దేహాన్ని తక్కువ చేయడం కాదు, కానీ దేవుడు కోరుకున్న మనిషి ఎవరంటే ఆంతరిక పురుషుడు. ఆయనే ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపి అన్నాడు. ఆయన కలుగజేసిన మనిషి మరి ఆత్మస్వరూపి అన్నాడు. ఆత్మస్వరూపి దేవుడు ఎలా కోరుకున్నాడో అలా పోవాలని దేవుడు కోరుచున్నాడు. ఆ రీతికి మన అందరూ కూడా సిద్ధపడాలని మరి పౌలు కొలసీలను స్థానిక సంఘాన్ని గురించి ఎలాగ మంచి స్టేట్మెంట్ చెప్తున్నాడో ఈరోజు మనం కూడా అలాగే క్రీస్తు సంఘం అంటే ఒక గొప్ప విశ్వాసంలో వారు ముందుకు సాగాలని, మరి వారు పరిశుద్ధుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, వారి యొక్క నిరీక్షణ అంతా కూడా పరలోక పట్ల ఉండాలని ఈరోజు దేవుడు ఈ కొద్ది మాటల ద్వారా నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మీ అందరం కూడా ప్రేమతో హెచ్చరిక చేస్తూ నాతో కలిసి ఈ కొద్ది మాటలు ధ్యానించి మీ అందరూ కూడా ప్రభునామములో వందనాలు చేస్తూ ముగిస్తున్నాను.